నిస్వార్థ ప్రజాసేవకుడు కామ్రేడ్ కొండలరావు అని, ఆయన స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే ఘననివ్వాలి అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు చిటికెన ముసలయ్య అన్నారు. సిపిఎం మాజీ పట్టణ కమిటీ సభ్యులు, రజక వృత్తిదారుల ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు అమరజీవి కామ్రేడ్ ఐతంరాజు కొండలరావు 6వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన 8వ వార్డు మనబోతుల చెరువు కాలనీలో జరిగింది. ముందుగా కొండలరావు స్తూపం వద్ద పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముసలయ్య ఆవిష్కరించారు. కొండలరావు చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, సీనియర్ నాయకులు బీబీజీ తిలక్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ కామ్రేడ్ కొండలరావు పేదలకు కూడు, గుడ్డ, నీడ అందుబాటులోనికి తేవాలని సిపిఎం జెండా పట్టుకొని ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేశారని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తూ ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండి పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. రజక వృత్తిదారుల సంఘం నాయకునిగా రజకుల సమస్యలపై జిల్లా వ్యాప్తంగా పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు ఎన్ నాగరాజు, కుంజ శ్రీనివాస్, కోరాడ శ్రీనివాస్, శాఖ కార్యదర్శులు అన్నం లక్ష్మీనారాయణ, గుండోజు రాధా, రాజలింగం, సక్కుబాయి, నాగమ్మ, చిట్టెమ్మ, నక్క రాజారాం, బంటు రామకృష్ణ, రాజమండ్రి వెంకటేశ్వరరావు, అజయ్ కుమార్, నక్క రాధ, కమలమ్మ, వైష్ణవి, ఆంజనేయమ్మ, సత్యవతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.